మనం చేసే ప్రార్థనలు దేవుణ్ణి సంతోషపెట్టి ప్రణాళికలు మార్చుకొని ఆయన ఆల్ ఆఫ్ సడన్ ప్రణాళికలు వేసే దేవుడు కాదు. భూదిగంతములు ఏర్పడక మునిపే నీ గురించి నా గురించి ప్రణాళికలు దేవుడి దగ్గర ఉన్నాయి. కీర్తనల గ్రంథంలో చాలా క్లియర్ గా 139:16 చాలా క్లియర్ గా ఉంటది. నువ్వు నియమింపబడిన దినములలో ఒకటైన నువ్వు కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖింపబడి ఉన్నాయి. మన దినాలన్నీ దేవుడి గ్రంథంలో లిఖింపబడి ఉన్నాయి. ఈ రోజు ఏమైంది, రేపు ఏమైంది, ఎల్లుండి ఏమైంది, మన పెళ్ళేంటి, పిల్లలేంటి, కథ ఏంటి, కార్ఖానా ఏంటి, అరిగేటి, సో బిజినెస్ ఏంటి, మినిస్ట్రీ ఏంటి, ఇవన్నీ కూడా దేవుడు రాసి పెట్టాడు. ప్రార్థన చేసే వాళ్ళు దేవుని ప్రణాళిక పొందుకొని ఆ ప్రకారంగా జీవితాన్ని నడుపుకుంటారు. అంటే దేవుడి దగ్గర ఆల్రెడీ ప్లాన్ ఉంది, ప్రార్థన ఆ ప్లాన్ ని పొందుకుంటది. ప్రార్థన ద్వారా ప్లాన్ ని పొందుకుంటాం. ప్రార్థన చేయని వాళ్ళు ఏం చేస్తారు, దేవుడి దగ్గర ఓ ప్లాన్ ఉంటుంది, వీళ్ళు ఇంకో ప్లాన్లు వెళ్తారు. తిరిగి 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 మళ్ళీ దేవుడి ప్లాన్ దగ్గర రావడానికి జీవితకాలం అయిపోతుంది. దేవుడు మన పక్షాన అందమైన ప్రణాళికలు కలిగి ఉన్నాడు. మన జీవితంలో వచ్చే ప్రతి ఒక్క సమస్యకు ఆయన దగ్గర సమాధానం ఆల్రెడీ ఉంది. ప్రార్థన అనేది ఆ సమాధానాన్ని పొందుకోవడమే. మనం మంచిగా బ్రతకడం అనేది ఆ ప్రణాళికను పొందుకోవడమే. మనం ఆత్మలో ఎదగడం అనేది ఆ ప్రణాళిక పొందుకోవడానికి సిద్ధపరచబడమే. కానీ దేవుణ్ణి ప్రేరేపించి ఆయన మనసు మార్చి కొత్త ప్రణాళిక ఈ దేవా అని చెప్పడానికి కాదు. సర్వాంతర్యామి, సర్వజ్ఞాని, సమస్తము తెలిసిన దేవుడు, అందరిలో అంతటా విస్తరించిన దేవుడు అందరి పక్షాన ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రార్థన ద్వారానే మనం పొందుకుంటాం.